ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం యోగ వాసిష్టం అనే గ్రంథంలో నిర్వాణ ప్రకరణంలో పూర్వార్ధ భాగంలో మూడో అంశాన్ని తెలుసుకుంటున్నాము. చిత్తు జడ చైతన్య విభాగములు. శ్రీ వశిష్ఠ మహర్షి: తండ్రి, నాదొక చిన్న సందేహం. ఈ కనబడేదంతా చిద్వ్యాప్తమే అయినప్పటికీ ఈ శరీరం మరణించినప్పుడు, మూర్ఛిల్లినప్పుడు ఇది చేష్టా విలీనమై ఒక రాయి రప్పలాగా అయి ఉంటోంది కదా. అంటే ఈ శరీరం మొట్టమొదట చైతన్యవంతమై మరొకప్పటికి చిద్రహితం అగుచున్నది అనియే కదా అర్థం. చైతన్యం ఈ విధంగా ఎందుకు ఒకప్పుడు దేహం నందు ప్రత్యక్షమై మరొకప్పుడు అంతర్ధానమవుతోంది? శ్రీ శివ భగవానుడు: నాయన, నీవు అడిగింది చాలా పెద్ద ప్రశ్న. అందుకు సమాధానం వివరిస్తాను, విను. ఈ శరీరమందు ఏ సర్వభూతమయ చిత్ విరాజిల్లుతుందో అట్టి చిత్ రెండు విధములు. ఒకటి కర్తృత్వ భోక్తృత్వ స్వభావము, ఇదే విజ్ఞానమయము అను పేరుతో చెప్పబడుతుంది. రెండు, కూటస్థమగు నిర్వికల్ప చైతన్యము లేక నిష్క్రియ కేవల స్వస్వరూపం. రెండవదగు నిర్వికల్ప చైతన్యమే తన యొక్క సంకల్ప బలం చేత నేనొక జీవుడను అని భావన చేసి విజ్ఞానమయత్వం పొందుతోంది. ఒకడు స్వప్నంలో వేరొక స్త్రీని చూచి దుశ్శీలుడైనట్లు ఒక బలాఢ్యుడు తన యొక్క ఊహల లోకంలో ఒక బలవంతుని కల్పించుకొని అతనితో కుస్తీ పట్టి ఓడి డీలా పడినట్లు ఆ నిర్వికల్ప చైతన్యము వికారములను సంకల్పించుకుంటోంది. ఒక శాంత స్వరూపుడు అనుకోకుండా ఆకస్మికంగా క్షణికావేశం చేత గొప్ప కోపం చూపించినట్లు ఆ నిర్వికల్ప చైతన్యం తనను ఒక జడవస్తువుగా భావించి సంకల్పన బలం చేత సవికల్పమగు బుద్ధికి విషయమగుచున్నది. అచిత్ తనకు తానే స్వయంగా ఇటు పరమాణు రూపాన్ని, అటు శబ్దస్పర్శాది భోగ్య రూపాన్ని స్వకల్పన చేసుకుంటోంది. మాయతో కూడిన చైతన్యమునకు తాను విషయమగుచున్నది. తర్వాత సమిష్టి ప్రాణరూపాన్ని పొందుతోంది. అదే హిరణ్య గర్భరూపం అని శాస్త్రాలు వర్ణిస్తున్నాయి. ఆ తర్వాత పంచీకృతమగు సూక్ష్మభూతములతో కూడి దేశ విభాగమును, కాల విభాగమును పొందుచున్నది. క్రమంగా ప్రాణమును ధరించి జీవత్వమును పొంది మనోబుద్ధులను ధరిస్తోంది. రత్నములను అన్వేషిస్తూ బయలుదేరిన ఒక సాధకుడు త్రోవలో ఒక ఆటవిక స్త్రీని చూచి మోహించి ఆటవికులలో ఒకడై బయలుదేరిన పనిని మర్చిపోయినట్లు అది సంసార భావమును పొందుతోంది. అనగా బ్రహ్మ చైతన్యం అజ్ఞానమునకు చోటిచ్చి తన స్వరూపం విషయమై శరీర జీవరూపములను సంకల్పించుకొని అట్టి సంకల్పములచే తన యొక్క సహజత్వమును కప్పివేసుకొని ఉంటోంది. భోగ సంపర్కములచే మరల సంసారి అవుచున్నది. చూచావా? అనంత సంకల్పమయముగు ఆ చిత్తు తన యొక్క జడ సంకల్ప విభాగముచే స్థూల భావం ధరించి మోహమును పొందుతోంది. అతి శీతలత్వం చేత నీరు పాషాణంలాగా గడ్డకట్టి ఆకారాదులను ప్రకటిస్తున్నట్లు అనంత గుణ గంభీరమగు ఆ చిత్తు పరిమిత విషయములకు జడ సంకల్పములను, స్థూల భావములను ధరించి మోహమును పొందుచుంది. మోహగ్రస్తమైన తృష్ణ అనే స్వయం కల్పిత త్రాళ్లతో కట్టబడినది. కామ క్రోధములకు లోనవుచు భయములచే పీడింపబడుచు భావాభావగ్రస్తమగుచున్నది. తన యొక్క అనంతత్వమును, అప్రమేయత్వమును, నిత్యత్వమును బుద్ధిగా మరిచి పరిచ్ఛిన్నత్వమును భావన చేస్తూ కొనికిపాట్లు పడుతోంది. దుఃఖం అనే భయంకర అగ్నిచే దహించబడుతోంది. అశుభమగు శోకంతో వ్యాకులమై, అయ్యో, ఇప్పటి దుఃఖమోహములే ప్రత్యక్షంగా నా స్వభావమైపోయినాయే, ఇప్పుడు ఇంకేం చేయాలి? నన్ను ఎవరు కాపాడుతారు? ఓ దైవమా, ఎక్కడున్నావు అని వగర్చుచు ఈ శరీరాన్ని నమ్మి నానా తిప్పలు తెచ్చుకుంటోంది. నాకు అండా తోడు కావాలి. ఈ శరీరంతో ఏర్పడే బాల్య యవ్వన వార్ధక్యాలు నాకే చెందినవి అని అనుకుంటోంది. ఒక గొప్ప అడవి ఏనుగు బురదలో చిక్కుకొనినట్లు మహత్తరమగు చిత్ ఈ అపార సంసార వికారములు విడవలేక కొండరాళ్ల మధ్య చిక్కుకున్న జింకలాగా దిక్కుతోచక భ్రష్టమై బాధ పరితప్తమై గావుకేకలు వేస్తోంది. అనేక సుఖదుఖములకు దీనత్వమునకు తన అంతరంగమే ఉత్పత్తి స్థానమని గమనించలేకపోతోంది. చిన్న పిల్లవాడు బాటలో నడుస్తూ ఎదురుగా ఊహాజనితమైన దయ్యమును గాంచి ఇక భయ వికారములను పొంది
వెనుకకు తిరిగి పరుగులు తీస్తూ గావుకేకలు పెడుతున్నట్లు ఈ చిత్తు ఊహచే ఆపదలను కల్పించుకొని భ్రమపూర్వకం స్వయం కల్పితమగు సంసార అరణ్యంలో పరుగులు తీస్తోంది. తుచ్చ విషయాలలో క్రింద మీద పడుచు దోషజాలములు చిక్కుకొని అధఃపతనం పొందుతోంది. అయితే మహర్షి, ఇదంతా చిత్తు యొక్క జడ విభాగం చూపుతున్న జగన్నాటకం మాత్రమే. ఎందుకంటే ఆ చైతన్యం యొక్క కూటస్థ విభాగం నిర్విభాగమై నిశ్చింతగా ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నది. అది తన యొక్క జడ విభాగంలో కర్తృత్వ భోక్తృత్వ సంకల్పములను లీలగా మాయచే స్వప్న సదృశంగా పొందుతోంది. జై శ్రీరామ్. ఈ విధంగా మనకు చిత్తు జడ చైతన్య విభాగంలో అనే అంశాన్ని గురించి వివరించారు. ఏ విధంగా అది చిత్తు అనేది జడము నుండి చైతన్యంగా అనిపించడం, అది 2 విధాలుగా శరీరమందు ఉంటుంది అని చెప్పడం మనం ఇక్కడ చూస్తున్నాం. ఆ విధంగా వివిధ అంశాలను గురించి తెలియజేశారు. ఇక తర్వాతి అంశము 4, చిత్తు యొక్క విన్యాసం వివశ్వత్వం. శ్రీ శివ భగవానుడు ఇంకా ఈ భావ విభాగమగు జడ విభాగపు చిత్తు యొక్క విన్యాసం ఏమిటో చెప్తాను విను. స్వయంగా అనంత గుణ సాగర స్వరూపి అయిన చిత్తు ఇక్కడ చేస్తున్నదేమిటి? స్వసంకల్పితమైన సంకల్ప మాత్ర సంకటంలో పడి అనేక విపత్తులతోనూ దుఃఖ పరంపరలలోనూ అనర్థములలోనూ చిక్కుకున్నది. జడావస్థలో చిక్కుకొని నరకాది లోకములలో ప్రవేశించి విశేష కష్టములను చవిచూస్తోంది. వృక్ష జంతు ఉపాధులను కూడా అనుభవిస్తోంది. ఇంతలోనే మనుష్యత్వం పొంది కొంత వ్యవహార కౌశలత్వం సంపాదిస్తోంది. కానీ ఏం లాభం? చాలా చతురతతో బంధహేతువులైనట్టి ధనపుత్రాదులతో లేనిపోని కల్పిత సంబంధములను ఆశ్రయించి అనేక ఆశ నిరాశ దురాశల మధ్య చిక్కుకుంటోంది. అనేక విపత్ పరిణామములలో సంచారం చేస్తూ అందరి సంశయములకు కారణమవుతుంది. మోక్ష మార్గంగా స్వస్వరూప ధ్యానానందమునకు ఉపయోగించే వివేకమును ఆశ్రయించటమే లేదు. పిదప మృత్యు సమయం రాగానే అల్పజలంలో చిక్కుకున్న పెద్ద చేపలాగా విలువిలలాడిపోతుంది. ఒకరోజు ఆ ఉపాధిని కోల్పోతుంది. మరొక ఉపాధిని ఆశ్రయిస్తోంది. ఆహా, బాల్యం అసమర్థతలోనూ, యవ్వనం చింత దుర్వ్యసనములతోనూ, వార్ధక్యం దుఃఖములతోనూ గడిచిపోవచుండగా చివరికి అవివేక కారణంగా అజ్ఞాన వ్యవహారవర్తి అయి నిస్సహాయంగా మరణం అనే దరిజేరుతోంది. అతడు మరణానంతరం కూడా దృశ్యము నుండి అప్పటికి ముక్తిని బడయటం లేదు. ఆ జీవుడు కర్మ వైచిత్రాన్ని అనుసరించి స్వర్గంలో అప్సరసగానో, పాతాళంలో నాగకన్యగానో, దైతుల భవనంలో అసురిగాను, కులపర్వతంలో కిన్నెరగాను, భూమిపై మానవిగాను, రాక్షసుల రాజ్యంలో రాక్షసిగాను, అడవిలో కోతిగాను, కొండ ప్రాంతంలో సింహంగాను, మేరు పర్వత ప్రాంతంలో విద్యాధరిగాను, అరణ్యంలో వృక్షం లత జంతువుగాను జన్మలెత్తుచున్నాడు. ఎంత చిత్రమో కదా! ఇదంతా కూడా సంకల్ప వికల్ప విభాగమునకు సంబంధించిన చిత్తు యొక్క స్వకీయ సంకల్ప ప్రభావం చేత జరిగే నిష్కారణ సంచలనమే కదా! అయితే ఆ చైతన్యమే నారాయణుడై క్షీరసాగరమున శయనించుచున్నాడు. కైలాసమున త్రిలోచనుడై అర్ధనారీశ్వర స్వరూపంతో విరాజిల్లుచున్నాడు. దేవతలకు పరిపాలకుడు ఇంద్రసింహాసనం అధిరోహించి 3 లోకములు పాలిస్తున్నాడు. మేఘమై వర్షమును కల్పించుచున్నాడు. వాయురూపుడై ఈ భౌతిక దేహములన్నింటినీ స్పందింపజేయుచున్నాడు. క్షణాలు, నిమిషాలు, సంవత్సరాలు, యుగాలు, మన్వంతరాలు అయి కాలరూపమును సదా ప్రవహిస్తూనే ఉంటున్నాడు. ఒకచోట రసరూపుడై వృక్షాదుల బీజరూపంగా ఉంటున్నాడు. ఇంకొక చోట పాషాణ స్వరూపుడై మౌనముద్ర వహిస్తున్నాడు. మరొక చోట నదీ నదస్వరూపంగాను, ఇంకా వికసిత పుష్పాలుగా, పక్వ ఫల సమూహంగా, కాష్ట అగ్నిస్వరూపంగా, శీతల జలరూపంగా, ఆకాశవాణి వంటి శూన్య రూపంగా, ఈ విధంగా ఆ చైతన్యం సర్వమయంగా, సర్వగామిగా, సర్వశక్తిమంతంగా ప్రకాశిస్తోంది. అది ఆకాశం కంటే కూడా ఎంతో నిర్లిప్తమై అన్ని వస్తువుల కంటే భిన్నమై ఉన్నది. నీరు స్పందించి తరంగములు మొదలైన రూపంలో ధరిస్తోంది చూచావా? అట్లాగే చైతన్యం కూడా వివర్తం పొంది తనను తాను ఎచ్చట ఏ రూపంగానూ భావిస్తుందో అక్కడ అట్లే అనుభవమునకు గోచరమవుతుంది. భావనలన్నింటికీ అదే నాంది స్థానం. ఆ చైతన్యమే తన వాస్తవ స్వరూపంగా గల ఈ జీవుడు ఒకానొక జన్మ జర పునర్జన్మల మార్గంలో పయనిస్తూ అనేక యోనులలో పరిభ్రమిస్తున్నాడు. సుడిగుండంలలో గడ్డి పరకలాగా ఎక్కడెక్కడికో వెళ్ళుచున్నాడు.
గాడిద తన ఓండ్రకు తానే భయపడినట్లు ఈతడు తన సంకల్పంలో తానే భీతులుచు ఒక అబల ముగ్ధ చంచలమగు బాలిక వలె ప్రవర్తిల్చున్నాడు. వత్స, చైతన్యమే ఈ జగత్తు యొక్క జీవశక్తి. అయితే ఏం, అది వివశాయి పశుధర్మమును పొందుతోంది. కర్మానుసారంగా దీనికి అట్టి దురవస్థలు, దుఃఖ సంకటములు, భ్రాంతులు కలుగుచున్నాయి. ధాన్యపు గింజ నశ్వరమగు ఊకను దాల్చి ఉన్నట్లు అది కూడా సంకల్ప వికల్ప ఇచ్ఛా జాడ్యములను ధరిస్తోంది. చైతన్యమే అల్పకాలం అవిద్యారూపంలో కూడా ఉంటుంది. ఆహా, ఆ చైతన్యం భర్తృహీన అగు నాయకలాగా జీవభావం పొంది దురదృష్ట సంతాపమును వైభవం చితము అయి శోకిస్తుంది. ఆ చైతన్యం భర్తృహీన అగు నాయకలాగా జీవభావం పొంది దురదృష్ట సంతప్తము వైభవ వంచితము అయి శోకిస్తోంది. జడరూపియగు అవిద్య యొక్క సామర్థ్యం ఎంతటిది? పూర్ణ బ్రహ్మ స్వభావము చైతన్యము అవిద్యావశంచేత తన నిజ స్వభావమును విస్మరించి అధః పతనార్థమేటకో అరుగుచున్నది. ఎంత కష్టమైన విషయం! శ్రీ వశిష్ఠ మహర్షి: హే మహేశ్వర, చైతన్యమే స్వరూపంగా గల ఈ జీవుని జడత్వం వైపు పతనం అతి ఘోరంగా, అత్యంత దుఃఖప్రదంగా ఉంటోంది. నిజమే. దీనికి ఉపాయం ఏమిటి? జీవునికి దుఃఖాలు తొలగేది ఎట్లా? జై శ్రీరామ్. ఈ విధంగా మనకి చిత్తు యొక్క విన్యాసం, వివశత్వం ఈ అంశాన్ని గురించి వివరించడం చూసాము. మనకి ఇందులో చివరిగా వశిష్ఠ మహర్షి ప్రశ్నతో ముగడం చూసాం. అంటే ఈ మానవుడు, ఈ జీవుడు జడత్వం వైపుకి ఇంత ఘోరంగా ఎందుకు పతనం చెందుతున్నాడు, మరి దీనికి ఉపాయం ఏమిటి, ఈ దుఃఖాలు తొలగడానికి అని అడగడం చూసాం. ఇక దీని గురించి 5వ దానిలో చెప్పారు. 5 చైతన్యము సర్వదా సర్వత్ర యథాతథం. శ్రీ శివభగవానుడు: నీ ప్రశ్నకు సమాధానమే మన ఈ సంభాషణ యొక్క ముఖ్య ఉద్దేశం. ఒకడు కలలు కంటూ ఆ కలలో నేను పిచ్చివాణ్ణి అని భావించి ఎలుగెత్తి ఏడవడంలో అర్థమేముంది? ఆ స్వప్నద్రష్ట నేను దుఃఖయుక్తుడను అని భావించి వ్యాకులపడుచున్నట్లు చైతన్యం కూడా తనకు వినష్టం అనేది లేకపోయినప్పటికీ వినష్టమును సమీపించబోచున్నట్లు భయపడుతూ మధ్య మధ్యలో వెర్రికేకలు వేస్తోంది. కుమ్మరిసారి తీవ్ర వేగంగా తిరుగుతూ ఉంటే అది సుస్థిరంగా ఉన్నట్లు చూచేవాడు భ్రమించుచున్నట్లు చైతన్యము అహం ప్రత్యయ భ్రమవశం చేత ఈ జగత్తును సుస్థిరమైన దానిగా గాంచుచున్నది. శ్రీ వశిష్ఠ మహర్షి: స్వామి, చైతన్యం యొక్క సంసార అనుభవమునకు కారణమేమిటి? శ్రీ శివ భగవాను: చిత్తమే. అయితే చిత్తము అనేది చిత్ చైతన్యం యొక్క విలాసమే గాని మరి ఇంకేమీ కాదు. చిత్ వ్యతిరిక్తమగు వస్తువు అంటూ వేరే ఎక్కడ ఏదీ లేదు. చిత్కు కారణమే లేదు కనుక చిత్తమునకు విషయమగుచున్న చిత్ పరికల్పితములగు ఈ దృశ్యము జగత్తులు కూడా కారణరహితమే కనుక ఈ జగత్తు అసత్యమే అయి ఉన్నది. అసత్యమైన దానికి కారణం ఏముంటుంది? కథలో మంత్రి రాజును ఎందుకు చంపినాడు అనే ప్రశ్నకు సమాధానం కూడా కథలాగానే కల్పితమై ఉంటుంది కదా. వత్స, అసలు విషయం ఏమిటో విశదీకరిస్తాను విను. పాషాణంలో తైలం ఉంటుందా? చంద్రునిలో నలుపు ఉన్నదా? సూర్యుడు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు అని లోక ప్రతీతి కదా. అయితే సూర్యబింబానికి వాస్తవానికి ఉదయాస్తమయాలు ఉన్నాయా? ఆకాశంనకు అడ్డు అవధులు ఉంటాయా? ఉండవు. అట్లాగే చైతన్యానికి దృశ్య దర్శనాలు గాని, కర్త కర్మ కారణాలు గాని, ప్రమాత ప్రమేయ ప్రమాణములు గాని, చిత్తవృత్తి చేతనము చేత్యములు గాని లేవు. ఆకాశం అను దానికి దిక్కులు అనున్నది ఆరోపితం మాత్రమే కదా. సూర్యుడు భూమి యొక్క స్థితిగతులు లేనప్పుడు తూర్పు పడమరలు ఎక్కడుంటాయి? ఆ విధంగా ఆకాశం అన్నదానికి దిక్కులు అనేవి ఆరోపితం. చైతన్యమునందు నేను, నీవు, అతడు అను భేదములు, నానత్వ అనానత్వములు, నామరూప సంబంధములు అసంభవం. సూర్యమండలంలో రాత్రి అనేది ఎలా సాధ్యం? చైతన్యం నందు దృశ్యవస్తు విశేషం ఉండటానికి అవకాశం లేదు. వస్తు అవస్తు తత్వాలకు కుదిరేది కాదు.
ఒక గుండ్రాయి అంతరంలో పుష్పలత ఉంటుందా? అట్లాగే చైతన్యం నందు శూన్య అశూన్య భావాలకు కారణమే ఉండచాలదు. అటు ఆకాశాన్ని చూడు, అది పైన క్రింద ఇటువైపు అటువైపు ప్రసరించి విశాలత శూన్యత అశూన్యత దిక్కు కాలం మొదలైన వాటికి సంబంధించక సర్వదా సర్వత్రా విస్తరించి ఉన్నది. అది అట్లుండగా అందులో అది ఉన్నది ఇది ఉన్నది అని మిగతా 4 భూతములను అనగా అగ్ని వాయు భూమి జలము గురించి ఆపాదిస్తున్నాం. వారిచే ఆకాశం ఖండితమవుతోందా? లేదు. ఆకాశం సర్వదా దేనికి సంబంధించక తనయందు తానే కేవలం తన యొక్క స్వచ్ఛ భావమున వెలుగుచున్నది. అట్లాగే చైతన్యం కూడా అందులోని కనిపించే శూన్యత అశూన్యత భావములకు కట్టుబడక సర్వదా సర్వత్రా నిర్మలంగానే ప్రకాశిస్తోంది. ఒకానొక చిత్తము చేత దర్శించబడే సంసార కోపం అనే అనర్థం చైతన్యం యొక్క విలక్షణత్వమును స్పర్శించుటయే లేదు. ఆ చైతన్యం ఎక్కడ ఉండాలో అక్కడే నిర్వికారమై జ్వరరహితమై ఉన్నది. మరిక దోషం ఎట్లు కలుగుతుంది? జలంలో తరంగంలాగా చైతన్యం నందు చిత్తత్వం అనే ఒక చమత్కారం ద్యోతకమవుతోంది. దాని పురాణ నామే హిరణ్య గర్భుడు. ఆ చిత్త స్రష్ట నుండి దేహేంద్రియాదుల పట్ల అహంభావం అను సంసారానర్థమంతా దాపురిస్తోంది. అట్టి అహంభావాన్ని తొలగించి చూడు, ఇక సంసారం అనబడేది ఏది అగపడదు. నిత్య బుద్ధ స్తబ్ధ శివ చైతన్యము మొట్టమొదట ఎట్లా ఉన్నదో ఒకప్పుడు ఇప్పుడు ఎప్పుడు అంతటా అట్లే ఉన్నది. ఇక వగచడం దేని కొరకు చెప్పు. ఈ కనబడేదంతా సమిష్టి ప్రక్రియలతో సహా చైతన్యం యొక్క క్రీడ లేదా లీల వంటివి. ఈ జీవుడు తత్వమును వింటూ కూడా ఈ దేహేంద్రియముల పట్ల అహంభావమును తొలగించుకోకపోయాడా? ఇక ఇందులో చిక్కుకోవటం చేత కథ మొదటికి వస్తుంది. కాక అతడు ఈ శరీరంతో సహా ఈ ముల్లోకములు తునప్రాయము నిస్సారమని గ్రహించాడా? తన యొక్క చైతన్య స్వరూపం కరతాళ మలకం అవుతోంది. అయితే ఈ జీవునకు దృశ్య తాదాత్మ్యం తేలికగా తనంతట తానే పోయేది కాదు. ఈ దృశ్య సంసార అనేకత్వ భావన జయించటానికి పురుషాకారం ఆశ్రయించాలి. అంతేగాని అది తనంతట తానే తొలగదు. పురుషాకారమే లేకపోతే చైతన్య స్వభావం ఎవరూ సాధించలేరు. పురుషాకార బలం చేత దోషదృష్టి తొలగిందా, ఇక ఈ జీవునికి మరెవరో స్వస్వరూపమును వివరించి చెప్పవలసిన అగత్యం ఉండదు. అందుకే శాస్త్రాలు సాధక జీవుల పురుషాకారం కొరకై పూజ మొదలైన ఆయా విధి విధానములను అందిస్తున్నాయి. అహంభావను త్యజించి సంసార అనర్థమును దూరం చేయగలిగితే మరుక్షణం ఆ జీవుడు సర్వవ్యాపకము నిర్వికల్పము అద్వయము ఆత్మలక్ష్యములను పుణికిపుచ్చుకోగలడు. ఇందులో సందేహం లేదు. ఆ ఆత్మ చైతన్యమే తేజో పదార్థములన్నింటినీ ప్రకాశింపజేయు నిర్మల వస్తువు. అయ్యది నిత్యోదితం నిర్మనస్కం నిరంజనం నిర్వికారం నిత్య నిర్మలం సర్వప్రకాశకం కూడా. అది ఏ చలిచీమ నుండి బ్రహ్మదేవుని వరకు అనగా పిపీలికాది బ్రహ్మ పర్యంతం అన్ని రూపములుగా వెలుచున్నది. సర్వత్రా సాక్షిగా స్పందనారహితంగా ప్రకాశిస్తోంది. దానిని మరింకేదీ ప్రకాశింపజేయటలేదు. అది మాత్రమే స్వయం ప్రకాశకం. ఈ జీవుని వాస్తవ స్వరూపమగు చైతన్యం నిర్మలం అప్రమేయం శాంతమైనప్పటికీ అది దేహములను భావన చేయటం చేత తన స్వస్వభావం ఏమరిచి వికల్పమగుచున్నది. ధూళి మిళితమైన జలం దోషభూయిష్టంగా కనబడినప్పటికీ నీరు స్వయంగా నిర్మలమైనదే కదా. చైతన్యం అజడమై ఉండి కూడా జడంగా కనబడుతోంది. సర్వగామి అయి కూడా సంకుచితత్వం కనబరుస్తోంది. నిర్వికల్పమగు సూక్ష్మావస్థలో నుండి ప్రాణమయమగు లింగ శరీరమున ప్రతిబింబితమగుచున్నది. సూక్ష్మమగు దారం యంత్రంలో ప్రవేశించి పెద్ద వస్త్రంగా మారుచున్నట్లు అది హస్తపాదాది అవయవములను తన ఉపకరణములుగా ప్రకటిస్తోంది. ఈ జీవుని యొక్క ఏ వాసనామయ చిత్తమైతే స్వప్నం ప్రవేశించి ఆ స్వప్నమును గాంచుచున్నదో అది ఏ జగత్తునందు బయట విషయముల రూపములను అంతరమున బోధ రూపముగాను వెలుచున్నది. అనగా ఆ చిత్ చైతన్యమే జాగ్రత్త సమయం నందు మనోరూపంతో వెలుచుని విషయాకృతిని దాల్చుచు జ్ఞాన అజ్ఞానాత్మిక మగుచున్నది. ఒక సద్వర్తనుడు సాంగత్య వశం చేత దుర్విషయములను ఆహ్వానించినట్లు అతి నిర్మలమగు చైతన్యము ఈ దేహాది ఆకారములను అవధరించి ఇక తదనుకూలమైన చింతనను పొందుతోంది. రాగి బంగారంలో కలియడం చేత ఆ బంగారం రాగి యొక్క రంగు తదితర లక్షణములను సంతరించుకుంటోంది. ఆ మిశ్రమంలోంచి రాగిని తొలగిస్తే బంగారం తన సహజ సిద్ధ ధవల ఛాయలను వెదజల్లుతోంది కదా. చైతన్యం కూడా అశాశ్వతము కల్పితమాగు ఇంద్రియ విషయములతో సంయోగ వియోగ భావములను పొందుతోంది. శుద్ధ అశుద్ధ భావములను తెచ్చిపెట్టుకుంటోంది. అద్దం అపరిశుభ్రంగా ఉన్నప్పుడు ముఖం కనిపించదు చూచావా. ఆ అద్దంను శుభ్రపరిస్తే
ప్రతిబింబం స్వచ్ఛ రూపం దాల్చగలదు కదా. అట్లాగే అజ్ఞానం వలన జీవ జడ భావములను ఒక అనునిత్య స్రవంతి వలె కల్పన చేసుకొని ఆ కల్పనలలో ప్రవేశించి ఆయా స్థితిగతుల భావనచే బంధ మోక్షాది దిగ్భ్రమలను పొందుచున్న ఈ చైతన్యం కూడా తత్వబోధచే మరల స్వకీయ మగు నిర్మల సహజ నిర్వికల్ప స్వభావమును పుణికిపుచ్చుకోగలుగుతుంది. ఆ చైతన్యం గురించి తెలుసుకోకపోవటం చేతనే ఈ సంసార సంరంభంతా ఉదయించి కలవరపెట్టడం జరుగుతోంది. చైతన్యం యొక్క స్వరూపం ఏమిటో గ్రహించావా? ఇక ఈ సంసారం తుచ్చమై లయమై లేనిదిగా అనుభవం అవ్వగలదు. కాదు అసద్భావమును ఆశ్రయించడం జరిగితే అప్పుడు స్వతహాగా నిత్య స్వభావి అయి కూడా వినాశనత్వం ఆపాదించుకోవడం జరుగుతుంది. ఒక పెద్ద కొండ చివర గల మహావృక్షం యొక్క పువ్వు అధఃపతనమవుతున్నట్లు సూక్ష్మమగు చిత్ పదార్థపు అల్పస్పందన ఈ విశాల జీవభావంగా పరిణమిస్తుందని గ్రహించు. అయితే ఈ సర్వము చిత్పదార్థం యొక్క స్పందనయే కదా. కనుక ఈ బాహ్యంగా కనిపిస్తున్న రూపరసాదుల సత్త కూడా అద్వితీయమగు చైతన్యమే అయి ఉన్నది. ఇక అధ్యస్థములకు భేద అభేదములంటావా? అవి అజ్ఞాన దృష్టికి సంభూతములవుచున్నాయి. జ్ఞానబలం చేత అవన్నీ స్వయంగా లయం కాగలవు, అనగా కల్పిత క్రీడలోని అంతర్గత విశేషములు వంటివి కాగలవు. ఈ చిత్త ఇంద్రియములతో అనుభూతమయ్యే ఏ సత్తా ఉన్నదో అది కూడా సాక్షి చైతన్యమే గాని వేరే ఏదో కాదు. సర్వకార్య వ్యవహారములు చైతన్య స్ఫూర్తిని చేతనే జరుగుతున్నాయి. ఏ స్థానమైతే చూడటానికి వీలుగా చైతన్యం ప్రకాశిస్తుందో దాన్ని కళ్ళు అంటున్నాం. అంతర్గత వృత్తియే కన్ను ద్వారా బహిర్గతమై కుండ, వస్త్రము మొదలైన ఆకృతులను దాల్చి వాటి ఆకృతులను అనుభవించడం జరుగుతోంది. చర్మము, దానిని స్పృశించే వాయువు ఈ రెండు జడములే. అయితే ఈ రెండింటి యొక్క సంయోగమగు స్పర్శ అనే అనుభవం తద్జ్ఞానమగు చైతన్యం వలన సంభవమవుతోంది. అట్లాగే గంధ తన్మాత్ర కూడా గంధము, దానిని స్పందించే ప్రాణవాయువు ఈ రెండింటికి ఏర్పడే సంయోగము గంధ జ్ఞానంచే గ్రహించబడుతోంది. ఆ గంధ జ్ఞానం చిత్తవృత్తికి సంబంధించినది. ఆ చిత్తవృత్తిని అంతఃకరణం అని పిలుస్తున్నాం. అట్టి జ్ఞానమును అంతఃకరణం అనే పరిచ్ఛిన్న ప్రదేశం నుండి వేరు చేసి చూస్తే అది చైతన్యం యొక్క ఉనికి చేతనే ఏర్పడుచున్నదని గ్రహిస్తాం. శబ్ద తన్మాత్ర శ్రవణేంద్రియ వాయువుతో కూడటాన్ని శబ్ద సంవిత్తు అంటున్నాం. అంతఃకరణ వృత్తిరహితంగా చూస్తే అయ్యేది కూడా నిర్వికల్పము. సుషుప్తి సదృశమగు చైతన్యం యొక్క ప్రాశస్తమే గాని మరింకేదో కాదు. అందుచేత చైతన్య రూపమగు చిదాత్మ ఎచ్చటో ఎన్నడో ఏదో నిర్వర్తించిన తర్వాత లభించేది అని అనడం సరియే కాదు. కర్మేంద్రియముల ప్రవృత్తి వలన కలుగుతున్న సంకల్ప కాలుష్యమే చిత్తము, మనస్సు లేక చింత అనబడుతోంది. ఆ ప్రవృత్తియే మనోవృత్తి. ఆ మనోవృత్తులకు సాక్షి వృత్తిరహిత చైతన్యం ఏదైతే ఉన్నదో అదే నిర్మలమగు ఆత్మ చైతన్యము. ఆహా, వశిష్ఠ మహర్షి చూచావా? కాలమై అనంతమై అద్వితీయమైన ఆ చైతన్యమునకు మనమందరం ఎంత సమీపంగా ఉన్నామో. అసలు అదియే మనమై ఉన్నాము కదా. ప్రకాశాత్మకమగు ఆ చైతన్యమే తన యందు తాను వెలయచు స్ఫటికమణిలాగా తన యందు ఈ జగత్తులను అవతరిస్తోంది. మరొక విషయం, అద్వితీయమగు ఆ చైతన్యం ఈ జగత్తులను ధరిస్తూ త్యజిస్తూ ఉంటున్నప్పటికీ దానికి ఉదయాస్తమయములు కానీ స్థిరాచలనాలు కానీ హాని వృద్ధులు కానీ లేవు. ఆ చైతన్యం తన యొక్క సంకల్ప బలం చేతనే జీవభావాన్ని దాల్చుచున్నది. అది సంకల్పరహితమైనప్పుడు ఈ జగత్తుగా అనుభూతమయ్యేదంతా తానే అనే వాస్తవం గ్రహిస్తుంది. అట్లు గ్రహించి స్వస్వరూపమున లేక తనయందు తానే వెలుగుచున్నది. ఈ జీవుని రథం అహంకారం, అహంకారం యొక్క రథం బుద్ధి, బుద్ధి యొక్క రథం మనస్సు, మనస్సు యొక్క రథం ప్రాణం, ప్రాణం యొక్క రథం ఇంద్రియాలు, ఇంద్రియముల రథం ఈ శరీరం, ఈ శరీరం యొక్క రథం కర్మేంద్రియాలు. ఎన్ని రథాల యొక్క కార్యం స్పందన. ఇదంతా నిశ్చలమగు ఆత్మస్పందన చమత్కారమే. జరా మృత్యుమయమై కనిపించే ఈ దేహ పంజరంలో ప్రతిబింబించే జీవవిహంగం ఆ ఆత్మేశ్వరుని విభూతియే గాని మరింకేదో కాదు నాయన. ఇదంతా నిశ్చలమగు ఆత్మస్పందన చమత్కారమే. జరా మృత్యుమయమై కనిపించే ఈ దేహ పంజరంలో ప్రతిబింబించే జీవ విహంగం ఆ ఆత్మేశ్వరుని విభూతియే గాని మరింకేదో కాదు నాయన. ఈ ప్రపంచమంతా ఆత్మయందు ఒక తుచ్చమగు స్వప్నంలాగా ప్రతిభాసిస్తుంది. ఇట్టి జగత్తునందు కొంచెం కూడా సత్యం లేదు. శ్మశాన వాటికలోని మురికి గుంటలో నీరులాగా ఇది అత్యంత త్యాజ్యార్హం.
ప్రాణంలో ఎటువైపుకు వెళ్తుంటే కల్పనారూపమైన సంకల్పం కూడా అటువైపుకే పరుగులెత్తుతూ ఉంటుంది. వెలుతురు ఎక్కడ పడుతుంటే అక్కడే రూపంలో కనిపిస్తున్నట్లు బలవంతుడగు ప్రాణములు ఉన్న చోటే సంకల్ప సంచలనం అనుభూతమవుతుంది. అరణ్యంలో వాయువు ప్రవేశిస్తేనే చెట్ల కదలికలు కలుగుచున్నట్లు మనస్సు ఉన్న చోటే సంసారం. మనస్సు లీనమైన చోట సంసారంనకు తావు ఉండదు. ప్రకాశం లేకపోతే రూపమే ఉండదు కదా. అట్లాగే ప్రాణవాయువులు లేకపోతే మనస్సు అనేది బొత్తిగా ఉండదు. గాలి వెంటే దుమారం కూడా వెళుచున్నట్లు ప్రాణవాయువులు వెళ్ళే వైపుగానే మనస్సు కూడా వెళ్తుంది. రథం ఎటు వెళ్తే సారథి కూడా అటే పోతాడు కదా. ప్రాణవాయువు చలన స్పర్శ చేత అన్నరసమును వ్యాపింపజేయు నాడులు స్పందిస్తున్నాయి. చక్షురాది ఇంద్రియముల జ్ఞానం కలుగుతోంది. చిత్తము మనస్సులతో నిర్మించబడేదే లింగ శరీరం కదా. అది ప్రాణమును దర్పణంలో ప్రతిబింబిస్తోంది. ఈ విధంగా చైతన్యం యొక్క వ్యాపకత్వం ప్రాణవాయువు యొక్క కార్యమే అని అంటుంటారు. శ్రీ వశిష్ఠ మహర్షి: స్వామి, చైతన్యము ప్రాణసహిత పదార్థములలో మాత్రమే ఉన్నదని అనవచ్చున? శ్రీ శివ భగవానుడు: ఆకాశం వలె స్వచ్ఛమగు చైతన్యము జడ అజడ పదార్థములన్నింటా ఉన్నది. ప్రాణవాయు స్పందనంచే స్పష్టంగా అభివ్యక్తమై అద్దాని సంచలనముచే అనుభవమునకు గోచరమవుతోంది. చైతన్యము ప్రాణవాయువుల వలన ఉద్బోధితమై ఎదురుగా అధ్యస్థమయ్యున్న చైతన్యంతో అభేదత్వం పొందుతోంది. జీవదశందు ప్రాణముండటచే జడమగు దేహం నానా విధేయత్వములు చేస్తోంది. ఈ శరీరం ప్రాణవాయువులు లేనప్పుడు శూన్యము నిశ్చలము అగుచుంది. పరమ చైతన్యం పుర్యాష్టకంలో అనగా పంచేంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారము ఇందులో ప్రతిబింబితం అవుతుంది. ఒక దృశ్యం అద్దంలో ప్రతిబింబించినట్లుగా రాతిలో ప్రతిబింబించదు కదా. కార్యములన్నింటికీ కారణమగుచున్న మనస్సే పుర్యాష్టకం. అంతేగాని నిస్తేజమగు కాళ్ళు చేతులు పుర్యాష్టకం కాదు. సంకల్పములగు ఈ దృశ్యజాలములన్నీ దేని నుండి ఉదయిస్తున్నాయో, ఎందులో వెలయుచున్నాయో, ఎందులో అనుభూతములవుచున్నాయో, దేనిచే మనస్సు తదితర దేహాకారాలుగా భ్రమించబడుచుందో ఆ పరమ వస్తువే విశ్వము, అదే పరమాత్మ. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి చైతన్యం సర్వదా సర్వత్రా యథాతథం అంటే అది అన్నిటా ఉన్నది చైతన్యమే. అది జడ అజడ వస్తువులు అని భేదం లేదు, అన్నింటిలో ఉంటుంది అని చెప్పడం మనం ఇక్కడ చూస్తున్నాము. ఇక మిగిలిన అంశాలను గురించి మళ్ళీ తెలుసుకుందాము. ఇంతటితో ముగించుకుందాం. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్.